నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 90తమః సర్గః. ఇంద్రజిల్ లక్ష్మణులు ఘోరముగా పోరాడుట, లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించుట. సహతాశ్వో మహాతేజా భూమౌ తిష్టన్నిశాచరః. ఇంద్రజిత్ పరమక్రుద్ధ సంప్రజ్వాల తేజసా. అశ్వములు చంపబడుటచే నేలమీద నిలచి ఉన్న మహాతేజస్శాలి అయిన ఇంద్రజిత్తు మిక్కిలి కోపించి తేజస్సుతో ప్రకాశించెను. తౌధన్ వినౌ జిఘాం సంతావన్యోన్యమిషుభిర్భృశం. విజయేనాభినిష్క్రాంతౌ వనే గజవృషావివ. ధనుర్ధరులై బాణముల చేత ఒకరినొకరు చంపవలెను అను తీవ్రమైన ఇచ్ఛగల ఆ లక్ష్మణేంద్రజిత్తులు వనములో విజయము నిమిత్తము బయటకు వచ్చి పోరాడుచున్న గజశ్రేష్ఠముల వలె ఉండిరి. నిబర్హయంతశ్చాన్యోన్యం తే రాక్షసవనౌకసః. భర్తారం నజహుర్యుద్ధే సంపతంతస్తతస్తతః. ఆయా వైపుల నుండి వచ్చుచు పరస్పరము చంపుకొనుచున్న వానరులు రాక్షసులు కూడా యుద్ధములో తమ ప్రభువును విడువలేదు. తతస్తాన్ రాక్షసాన్ సర్వాన్ హర్షయన్ రావణాత్మజః. స్తువానో హర్షమాణశ్చ ఇదం వచనమబ్రవీత్. పిమ్మట ఇంద్రజిత్తు ఆ రాక్షసులకు అందరికీ సంతోషము కలిగించుచు వాళ్లను చూచి సంతోషముతో ఇట్లు పలికెను. తమసా బహులే నేమాః సంసక్తాః సర్వతో దిశః. నేహ విజ్ఞాయతే స్వో వా పరో వా రాక్షసోత్తమాః. ఓ రాక్షసోత్తములారా, ఈ దిక్కులలో అంతటా అధికమైన చీకటి ఆవరించి ఉన్నది. తమవారెవరో ఇతరులెవరో తెలియుటలేదు. ధృష్టం భవంతో యుధ్యంతు హరీణాం మోహనాయ వై. అహం తు రథమాస్థాయ ఆగమిష్యామి సంయుగే. మీరు వానరులను మోసగించుటకై ధైర్యముగా యుద్ధము చేయుచుండు. నేను రథమునెక్కి యుద్ధమునకు వచ్చెదను. తథా భవంతః కుర్వంతు యథేమేహి వనౌకసః. న యుధ్యేయుర్దురాత్మానః ప్రవిష్టే నగరం మయి. నేను నగరములో ప్రవేశించినప్పుడు దురాత్ములైన ఈ వానరులు నాతో యుద్ధము చేయకుండా ఉండేటట్లు చేయుడు. ఇత్యుక్త్వా రావణసుతో వంచయిత్వా వనౌకసః. ప్రవివేశ పురీం లంకాం రథహేతోరమిత్రః. శత్రు సంహారకుడైన ఇంద్రజిత్తు ఇట్లు పలికి వానరులను వంచించి రథము కొరకై లంకాపురములో ప్రవేశించెను. సరథం భూషయిత్వాథ రుచిరం హేమభూషితం. ప్రాసాసి శర సంయుక్తం యుక్తం పరమవాజిభిః. అధిష్ఠితం హయజ్ఞేన సూతేనాస్తోపదేశినా. ఆరురోహ మహాతేజా రావణిః సమితింజయః. గొప్ప తేజస్సు కల యుద్ధమునందు జయించు ఇంద్రజిత్తు అందమైనది, బంగారము చేత అలంకరింపబడినది, ప్రాస ఖడ్గ బాణములతో కూడినది, ఉత్తమములైన గుర్రములు కట్టినది, గుర్రముల స్వభావము తెలిసినవాడు, హితమైన ఉపదేశమును ఇచ్చువాడు అయిన సారథి చేత అధిష్ఠించబడినది అయిన రథమును అలంకరింపజేసి దానిని ఎక్కెను. సరాక్షసగణైర్ముఖ్యైర్వృతో మందోదరీసుతః. నిర్యయౌ నగరాద్వీరః కృతాంతబలచోదితః. వీరుడైన ఆ ఇంద్రజిత్తు ముఖ్యములైన రాక్షస గణములు వెంటరాగా దైవ ప్రేరితుడై నగరము నుండి బయలుదేరెను.
సోభినిష్క్రమ్య నగరాదింద్రజిత్పరవీరః అభ్యయాజ్యవనైరశ్వైర్లక్ష్మణం స విభీషణం. శత్రు సంహారకుడైన ఆ ఇంద్రజిత్తు నగరము నుండి బయలుదేరి వేగము గల అశ్వముల సహాయముతో లక్ష్మణ విభీషణులను ఎదిరించుటకై వెళ్ళెను. తతో రథస్థమాలోక్య సౌమిత్రీ రావణాత్మజం వానరాశ్చ మహావీర్యా రాక్షసశ్చ విభీషణః విస్మయం పరమం జగ్ముర్లాఘవాత్తస్య ధీమతః. అప్పుడు రథము మీద ఉన్న ఆ ఇంద్రజిత్తును చూచి లక్ష్మణుడు, గొప్ప పరాక్రమము గల వానరులు, విభీషణుడు, బుద్ధిమంతుడైన ఆతని చురుకుదనమునకు ఆశ్చర్యపడిరి. రావణిశ్చాపి సంక్రుద్ధో రణే వానరయూథపాన్ పాతయామాస బాణౌఘైః శతశోథ సహస్రశః. ఇంద్రజిత్తు యుద్ధమునందు కోపావేశములో బాణ సముదాయములను ప్రయోగించి వందల కొలది వేల కొలది వానరులను పడగొట్టెను. సమండలీకృత ధనూ రావణి సమితింజయః హరీవభ్యహనత్ క్రుద్ధః పరం లాఘవమాస్థితః. యుద్ధమునందు జయించు ఆ ఇంద్రజిత్తు కోపముతో ధనస్సును మండలాకారముగా చేసి గొప్ప లాఘవముతో వానరులను చంపెను. తే వధ్యమానా హరయో నారాచైర్భీమ విక్రమాః సౌమిత్రిం శరణం ప్రాప్తాః ప్రజాపతిమివ ప్రజాః. భయంకరమైన పరాక్రమము గల ఆ వానరులు నారాచ బాణముల చేత చంపివేయబడుచు ప్రజలు బ్రహ్మదేవుని శరణుజొచ్చినట్లు లక్ష్మణుని శరణుజొచ్చిరి. తతః సమరకోపేన జ్వలితో రఘునందనః చిచ్ఛేదకార్ముకం తస్య దర్శయన్ పాణిలాఘవం. అప్పుడు లక్ష్మణుడు యుద్ధమునందు కోపముతో మండిపడుచు తన హస్తలాఘవమును చూపుచు ఆతని ధనస్సును ఛేదించెను. సోన్యత్కార్ముకమాదాయ సజ్జం చక్రే త్వరన్నివా తదప్యస్య త్రిభిర్బాణైర్లక్ష్మణో నిరకృంతత. ఆతడు తొందరపడుచు మరియొక ధనుస్సు తీసుకుని దానిని సిద్ధము చేసెను. లక్ష్మణుడు 3 బాణాలతో దానిని కూడా ఛేదించెను. అథైనం ఛిన్నధన్వానమాశీ విషోపమైః వివ్యాధోరసి సౌమిత్రీ రావణిం పంచభిశ్చరైః. ధనస్సును ఛేదించిన పిమ్మట లక్ష్మణుడు ఆ ఇంద్రజిత్తును సర్ప విషము వంటి 5 బాణములతో వక్షస్థలమునందు కొట్టెను. తే తస్య కాయం నిర్భిద్య మహాకార్ముక నిఃసృతాః నిపేతుర్ధరణీం బాణా రక్తా ఇవ మహోరగాః. గొప్ప ధనస్సు నుండి బయలుదేరిన ఆ బాణములు ఆతని శరీరమును భేదించి ఎర్రని మహాసర్పములు వలె నేలమీద పడినవి. సచ్ఛిన్న ధన్వా రుధిరం వమన్ వక్త్రేణ రావణిః జగ్రాహ కార్ముక శ్రేష్టం దృఢజ్యం బలవత్తరం. ధనస్సు ఛేదించబడి ముఖము నుండి రక్తము కక్కుచున్న ఆ ఇంద్రజిత్తు మంచి నారిగల చాలా దృఢమైన మరొక ధనస్సును గ్రహించెను. సలక్ష్మణం సముద్దిశ్య పరం లాఘవమాశ్రితః వవర్ష శరవర్షాణి వర్షాణీవ పురందరః. ఆతడు చాలా లాఘవమును చూపుచు దేవేంద్రుడు వర్షము కురిపించినట్లు లక్ష్మణునిపై బాణవర్షములు కురిపించెను. ముక్తమింద్రజితా తత్తు శరవర్షమరిందమః అవారయద సంభ్రాంతో లక్ష్మణః సుదురాసదం. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ఏమాత్రము కంగారు పడనివాడై ఇంద్రజిత్తు ప్రయోగించిన ఎదిరింప శక్యము కాని ఆ బాణవర్షమును నివారించెను. సందర్శయామాస తదా రావణిం రఘునందనః అసంభ్రాంతో మహాతేజాస్తదద్భుతమివాభవత్. అప్పుడు గొప్ప తేజస్సు కల లక్ష్మణుడు కంగారు పడక తన పరాక్రమమును ఇంద్రజిత్తుకు చూపెను. అది చాలా ఆశ్చర్యకరముగా ఉండెను.
తతస్తాన్ రాక్షసాన్ సర్వాం స్త్రిభిరేకైకమాహవే అవిధ్యత్ పరమ క్రుద్ధ శీఘ్రాస్త్రం సంప్రదర్శయన్ రాక్షసేంద్రసుతం చాపి బాణౌఘైః సమతాడయత్. పిమ్మట చాలా కోపించి ఆయుధ ప్రయోగములో తనకున్న లాఘవమును చూపుచు రాక్షసులనందరినీ మూడేసి బాణాల చేత కొట్టెను. ఇంద్రజిత్తును కూడా బాణ సముదాయముల చేత కొట్టెను. సోతి విద్ధో బలవతా శత్రుణా శత్రుఘాతినా అసక్తం ప్రేషయామాస లక్ష్మణాయ బహూన్ శరాన్. బలవంతుడు శత్రు సంహారకుడు అయిన శత్రువైన లక్ష్మణుని చేత గట్టిగా కొట్టబడిన ఆ ఇంద్రజిత్తు ఆతనిపై వాడి అయిన అనేక బాణములను ప్రయోగించెను. తాన ప్రాప్తాన్ శితైర్బాణైశ్చిచ్ఛేద పరవీరః సారథేరస్య చరణే రథినో రఘుసత్తమః శిరో జహార ధర్మాత్మా భల్లేనానత పర్వణా. శత్రు సంహారకుడు ధర్మాత్ముడు అయిన లక్ష్మణుడు ఆ బాణములు తన మీదికి రాకుండగానే వాడి అయిన బాణాల చేత ఛేదించి వంగిన కణుపులు ఉన్న భల్ల బాణము చేత రథికుడైన ఆ ఇంద్రజిత్తు సారథి తలను ఖండించెను. అసూతాస్తే హయాస్తత్ర రథమూహుర విక్లబాః మండలాన్యభిధావంతస్తదద్భుతమివాభవత్. ఆ గుర్రములు సారథి లేకపోయినను ఏ మాత్రము కంగారు పడక మండలాకారముగా సంచరించుచు రథమును లాగినవి. అది ఆశ్చర్యకరముగా ఉండెను. అమర్షవశమాపన్నః సౌమిత్రిర్దృఢ విక్రమః ప్రత్యవిధ్యద్ధయాంస్తస్య శరైర్విత్రాసయన్ రణే. దృఢమైన పరాక్రమము గల లక్ష్మణుడు కోపము చెంది ఆ యుద్ధమునందు ఇంద్రజిత్తు గుర్రములను భయపెట్టుటకై వాటిని బాణములతో కొట్టెను. అమర్షమాణస్తత్కర్మ రావణస్య సుతోరణే వివ్యాధదశభిర్బాణైః సౌమిత్రిం తమమర్షణం. ఇంద్రజిత్తు యుద్ధములో లక్ష్మణుడు చేసిన ఆ పని సహింపజాలక కోపముతో ఉన్న ఆతనిని 10 బాణములతో కొట్టెను. తే తస్య వజ్ర ప్రతిమాః శరాః సర్ప విషోపమాః విలయం జగ్మురాగత్య కవచం కాంచన ప్రభం. ఇంద్రజిత్తు ప్రయోగించిన వజ్రముతోనూ సర్ప విషముతోనూ సమానములైన బాణములు బంగారు కాంతిగల కవచమును స్పృశించి విరిగి పడిపోయినవి. అభేద్య కవచం మత్వా లక్ష్మణం రావణాత్మజః లలాటే లక్ష్మణం బాణైః సుపుంఖైస్త్రిభిరింద్రజిత్ అవిధ్యత్ పరమ క్రుద్ధ శీఘ్రమస్త్రం ప్రదర్శయన్. రావణపుత్రుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుని కవచము ఛేదింప శక్యము కానిది అని తెలిసికొని చాలా కోపించి అస్త్రప్రయోగములో తన చురుకుదనమును చూపుచూ మంచి పొన్నులు ఉన్న 3 బాణాలతో లక్ష్మణుని లలాటము మీద కొట్టెను. తైః పృషత్కైర్లలాటస్థైః శుశుభే రఘునందనః రణాగ్రే సమరశ్లాఘీ త్రిశృంగ ఇవ పర్వతః. యుద్ధ ప్రియుడైన లక్ష్మణుడు లలాటమునందు నాటుకొని ఉన్న ఆ బాణములతో 3 శిఖరములు ఉన్న పర్వతము వలె యుద్ధరంగములో ప్రకాశించెను. సతథాహ్యర్దితో బాణై రాక్షసేన తదామృధే తమాశు ప్రతివివ్యాధ లక్ష్మణః పంచభిః శరైః వికృష్యేంద్రజితో యుద్ధే వదనే శుభకుండలే. అప్పుడు యుద్ధమునందు ఆ రాక్షసుని చేత ఆ విధముగా బాణముల చేత పీడింపబడిన లక్ష్మణుడు వెంటనే ధనస్సు లాగి 5 బాణములతో అందమైన కుండలములు గల ఆ ఇంద్రజిత్తు ముఖము మీద కొట్టెను. లక్ష్మణేంద్రజితౌ వీరౌ మహాబలశరాసనౌ అన్యోన్యం జఘ్నతుర్బాణైర్విశిఖైర్భీమ విక్రమౌ. వీరులు గొప్ప బలము ధనస్సులు కలవారు భయంకరమైన పరాక్రమము కలవారు అయిన ఆ లక్ష్మణేంద్రజిత్తులు వాడి అయిన బాణాలతో ఒకరినొకరు కొట్టిరి.
తతః శోణిత దిగ్ధాంగౌ లక్ష్మణేంద్రజితావుభౌ రణే తౌ రాజతుర్వీరౌ పుష్పితావివ కింశుకౌ. అప్పుడు యుద్ధమునందు రక్తము చేత పూయబడిన శరీరములు గల ఆ లక్ష్మణేంద్రజిత్తులు ఇద్దరూ కూడా పుష్పించిన మోదుగ చెట్ల వలె ఉండిరి. తౌ పరస్పరమభ్యేత్య సర్వగాత్రేషు ధన్వినౌ ఘోరైర్వివ్యధతుర్బాణైః కృతభావావుభౌ జయే. జయము సంపాదించవలెనను నిశ్చయముతో ధనుర్ధరులైన వారిద్దరూ ఒకరినొకరు సమీపించి ఘోరములైన బాణముల చేత అన్ని అవయవములందు కొట్టుకొనిరి. తతః సమరకోపేన సంవృతో రావణాత్మజః విభీషణం త్రిభిర్బాణైర్వివ్యాధవదనే శుభే. అప్పుడు యుద్ధ కోపముతో కూడిన ఇంద్రజిత్తు విభీషణుణ్ణి 3 బాణాల చేత మంగళకరమైన ముఖము మీద కొట్టెను. అయో ముఖైస్త్రిభిర్విద్ధ్వా రాక్షసేంద్రం విభీషణం ఏకైకేనాభివివ్యాధ తాన్ సర్వాన్ హరియూథపాన్. రాక్షస నాయకుడైన విభీషణుణ్ణి 3 బాణాలతో కొట్టి వానర నాయకులందరినీ ఒక్కొక్క బాణము చేత కొట్టెను. తస్మై దృఢతరం క్రుద్ధో జఘాన గదయాహయాన్ విభీషణో మహాతేజా రావణే సదురాత్మనః. గొప్ప తేజస్సు గల విభీషణుడు దురాత్ముడైన ఆ ఇంద్రజిత్తు మీద చాలా కోపించి వాని గుర్రములను గదతో చంపివేశెను. సహతాశ్వాత్సమాప్లుత్య రథాన్మథిత సారథిః అథ శక్తిం మహాతేజాః పితృవ్యాయముమోచః. ముందుగానే సారథి లేని మహాతేజశాలి అయిన ఇంద్రజిత్తు చంపబడిన గుర్రములు కల రథము నుండి క్రిందికి దుమికి పినతండ్రిపై శక్తిని ప్రయోగించెను. తామాపతంతీం సంప్రేక్ష్య సుమిత్రానందవర్ధనః చిచ్ఛేద నిశితైర్బాణైర్దశధాపాతయద్భువి. లక్ష్మణుడు వచ్చుచున్న ఆ శక్తిని చూచి వాడి అయిన బాణముల చేత ఛేదించి 10 ముక్కలుగా నేల మీద పడగొట్టెను. తస్మై దృఢతనుః క్రుద్ధో హతాశ్వాయ విభీషణః వజ్రస్పర్శ సమాన్ పంచ ససర్జోరసి సాయకాన్. దృఢమైన శరీరము గల విభీషణుడు అశ్వములను కోల్పోయిన ఆ ఇంద్రజిత్తుపై కోపముతో ఆతని వక్షస్థలము మీద వజ్రముతో సమానమైన స్పర్శగల 5 బాణములను విడచెను. తే తస్య కాయం భిత్వాతు రుక్మపుంఖా నిమిత్తగాః బభూవుర్లోహితా దిగ్ధా రక్తా ఇవ మహోరగాః. లక్ష్యమును గూర్చి వెళ్ళు బంగారు పొన్నులు గల ఆ బాణములు వాని శరీరమును ఛేదించి రక్తము చేత పూయబడినవై ఎర్రని మహాసర్పముల వలె అయినవి. సపితృవ్యస్య సంక్రుద్ధ ఇంద్రజిచ్చరమాదదే ఉత్తమం రక్షసాం మధ్యే యమదత్తం మహాబలం. ఇంద్రజిత్తు పినతండ్రి మీద కోపించి రాక్షసుల మధ్యలో ఉండి యముడిచ్చిన గొప్ప బలము కల ఉత్తమమైన బాణమును గ్రహించెను. తం సమీక్ష్య మహాతేజా మహేషుం తేన సంహితం లక్ష్మణోప్యాదదే బాణమన్యద్భీమ పరాక్రమః. గొప్ప తేజస్సు భయంకరమైన పరాక్రమము గల లక్ష్మణుడు ఆతడు సంధించిన మహాబాణమును చూచి మరొక బాణమును తీసెను. కుబేరేణ స్వయం స్వప్నే యద్దత్తమమితాత్మనా దుర్జయం దుర్విషహ్యం చ సేంద్రైరపి సురాసురైః. ఆ బాణమును కుబేరుడు స్వయముగా స్వప్నములో లక్ష్మణునకు ఇచ్చి ఉండెను. దీనిని ఇంద్రునితో కూడిన సురాసురులు కూడా జయించజాలరు, సహించజాలరు. తయోస్తు ధనుషీ శ్రేష్ఠే బాహుభిః పరిఘోపమైః వికృష్యమాణే బలవత్ క్రౌంచావివ చ కూజతుః. పరిఘల వంటి బాహువుల చేత బలముగా లాగబడిన ఆ లక్ష్మణేంద్రజిత్తుల శ్రేష్టమైన ధనస్సులు క్రౌంచ పక్షుల వలె చప్పుడు చేసినవి. తాభ్యాం తు ధనుషి శ్రేష్ఠే సంహితౌ సాయకోత్తమౌ వికృష్యమాణే వీరాభ్యాం భృశం జజ్వలతు శ్రియా. వీరులైన ఆ లక్ష్మణేంద్రజిత్తులు ధనస్సు మీద సంధించి లాగిన
శ్రేష్టములైన ఆ బాణములు శోభతో ప్రజ్వరిల్లినవి. తౌ భాసయంతావాకాశం ధనుర్భ్యాం విశిఖౌచ్యుతౌ ముఖేన ముఖమాహత్య సన్నిపేతతు రోజసా. ధనస్సుల నుండి బయటకు వచ్చి ఆ బాణములు ఆకాశమును ప్రకాశింపజేయుచు ముఖముతో ముఖమును కొట్టి కాంతిమంతములైన సంఘర్షణ పొందినవి. సన్నిపాతస్తయోశ్చాసీ ఛరయోర్ఘోర రూపయోః సధూమ విస్ఫులింగశ్చ తజ్జోగ్నిర్దారుణోభవత్. భయంకరమైన రూపముగల ఆ బాణముల సంఘర్షము వలన ధూమము అగ్ని కణములు బయలుదేరెను. దాని వలన పుట్టిన అగ్ని భయంకరముగా ఉండెను. తౌ మహాగ్రహ సంకాశా వన్యోన్యం సన్నిపత్య చ సంగ్రామే శతధా యాతౌ మేదిన్యాం చైవ పేతతుః. మహాగ్రహముల వలె ఉన్న ఆ బాణములు యుద్ధములో ఒకదానితో ఒకటి ఢీకొని 100 ముక్కలై నేలమీద పడిపోయినవి. శరౌ ప్రతిహతౌ దృష్ట్వా తావుభౌ రణమూర్ధని వ్రీడితౌ జాతరోషౌ చ లక్ష్మణేంద్రజితౌ తదా. అప్పుడు ఆ లక్ష్మణేంద్రజిత్తులిద్దరూ రణాగ్రమునందు తమ బాణములు దెబ్బతిని పడిపోవుట చూచి సిగ్గు చెందిరి. వారికి కోపావేశము కూడా కలిగెను. ససంరబ్ధస్తు సౌమిత్రిరస్త్రం వారుణమాదదే రౌద్రం మహేంద్రజిద్యుద్ధేప్యసృజద్యుద్ధ నిష్ఠితః. లక్ష్మణుడు తొందరపడుచు వారుణాస్త్రమును ప్రయోగించగా యుద్ధమునందు స్థిరుడైన ఇంద్రజిత్తు కూడా యుద్ధమునందు రౌద్రాస్త్రమును ప్రయోగించెను. తేన తద్విహతం శస్త్రం వారుణం పరమాద్భుతం తతః క్రుద్ధో మహాతేజా ఇంద్రజిత్ సమితింజయః ఆగ్నేయం సందధే దీప్తం సలోకం సంక్షిపన్నివా. ఆ రౌద్రాస్త్రము చాలా ఆశ్చర్యకరమైన వారుణాస్త్రమును కొట్టివేశెను. పిమ్మట గొప్ప తేజస్సు కల యుద్ధమునందు జయించు ఇంద్రజిత్తు కోపించినవాడై లోకమునంతను నశింపజేయనున్నాడా అన్నట్లు ప్రజ్వలించుచున్న ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. సౌరేణాస్త్రేణ తద్వీరో లక్ష్మణః పర్యవారయత్ అస్త్రం నివారితం దృష్ట్వా రావణిః క్రోధమూర్ఛితః ఆదదే నిశితం బాణమాసురం శత్రుదారణం. వీరుడైన లక్ష్మణుడు సూర్యాస్త్రము చేత ఆ ఆగ్నేయాస్త్రమును నివారించెను. ఆ అస్త్రము నివారింపబడుట చూచి ఇంద్రజిత్తు క్రోధావిష్టుడై శత్రు వినాశకమైన వాడి అయిన ఆసుర బాణమును సంధించెను. తస్మాచ్చాపాద్వినిష్పేతుర్భాస్వరాః కూటముద్గరాః శూలాని చ భుషుండ్యశ్చ గదాః ఖడ్గాః పరశ్వధాః. ఆ ధనస్సు నుండి ప్రకాశించుచున్న కూటములు, ముద్గరములు, శూలములు, భుషుండులు, గదలు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు బయలుదేరినవి. తద్దృష్ట్వా లక్ష్మణః సంఖ్యే ఘోరమస్త్రం సుదారుణం అవార్యం సర్వభూతానాం సర్వశస్త్ర విదారణం మహేశ్వరేణ ద్యుతిమాంస్తదస్త్రం ప్రత్యవారయత్. కాంతిమంతుడైన లక్ష్మణుడు యుద్ధమునందు చాలా భయంకరము, సకల భూతముల చేత నివారింప శక్యము కానిది, సకల శస్త్రములను చీల్చివేయునది అయిన ఆ ఘోరమైన అసురాస్త్రమును చూచి దానిని మాహేశ్వరాస్త్రము చేత నివారించెను. తయోః సమభవద్యుద్ధమద్భుతం రోమహర్షణం గగనస్థాని భూతాని లక్ష్మణం పర్యవారయన్. వాళ్ళిద్దరికీ ఆశ్చర్యకరమైన రోమాంచమును కలిగించు యుద్ధము జరిగెను. ఆకాశమునందు సంచరించు భూతములు లక్ష్మణుని చుట్టూ నిలచెను. భైరవాభిరుతే భీమే యుద్ధే వానర రక్షసాం భూతైర్బహుభిరాకాశం విస్మితైరావృతం బభౌ. భయంకరమైన ధ్వనితో నిండిన భయంకరమైన ఆ వానర రాక్షసుల మధ్య జరుగుచున్న యుద్ధమునందు ఆశ్చర్యపడుచున్న ప్రాణుల చేత ఆవరింపబడినదై ఆకాశము ప్రకాశించెను. ఋషయః పితరో దేవా గంధర్వ గరుడోరగాః శతక్రతుం పురస్కృత్య రరక్షుర్లక్ష్మణం రణే
దేవేంద్రుణ్ణి ముందు ఉంచుకొని నిలచి ఉన్న ఋషులు, పితృదేవతలు, దేవతలు, గంధర్వులు, గరుడులు, ఉరగులు యుద్ధములో లక్ష్మణుణ్ణి రక్షించిరి. అథాన్యం మార్గణ శ్రేష్టం సందధే రాఘవానుజః హుతాశన సమస్పర్శం రావణాత్మజదారణం. పిమ్మట లక్ష్మణుడు అగ్నిస్పర్శ వంటి స్పర్శగలది, ఇంద్రజిత్తును చీల్చివేయునది అయిన మరి ఒక శ్రేష్టమైన బాణమును సంధించెను. సుపత్రమనువృత్తాంగం సుపర్వాణం సుసంస్థితం సువర్ణ వికృతం వీరః శరీరాంతకరం శరం దురావారం దుర్విషహం రాక్షసానాం భయావహం ఆశీవిష విష ప్రఖ్యం దేవసంఘైః సమర్చితం. వీరుడైన లక్ష్మణుడు సంధించిన ఆ బాణము మంచి రెక్కలతో, అనువృత్తమైన ఆకారముతో, అందమైన కణుపులతో చక్కగా ఉండెను. బంగారము చేత అలంకరించబడెను. అది శత్రువులను చంపివేయ సమర్థము, నివారింపశక్యము కానిది, సహింపశక్యము కానిది, రాక్షసులకు భయము కలిగించునది. సర్ప విషముతో సమానమైన ఆ బాణము దేవతల చేత పూజింపబడినది. ఏన శక్రో మహాతేజా దానవానజయత్ ప్రభుః పురా దేవాసురే యుద్ధే వీర్యవాన్ హరివాహనః. పూర్వము దేవాసుర యుద్ధమునందు గొప్ప తేజస్సు కలవాడు, సమర్థుడు, పరాక్రమవంతుడు, ఆకుపచ్చని గుర్రములు కలవాడు అయిన దేవేంద్రుడు ఈ బాణము చేతనే దానవులను జయించెను. తదైంద్రమస్త్రం సౌమిత్రిః సంయుగేష్వపరాజితం శరశ్రేష్టం ధనుశ్రేష్ఠే వికర్షన్నిదమబ్రవీత్. లక్ష్మీవాన్ లక్ష్మణో వాక్యమర్థసాధకమాత్మనః. సుమిత్రాపుత్రుడు, సౌందర్య శోభితుడు అయిన లక్ష్మణుడు యుద్ధములలో ఎన్నడూ ఓటమి లేని ఐంద్రాస్త్రమును, శ్రేష్టమైన బాణమును, శ్రేష్టమైన ధనస్సునందు సంధించి లాగుచు తన కార్యమును సాధించు ఈ వాక్యమును పలికెను. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. ఓ బాణమా, రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, పౌరుషములో ఆతనిని ఎదిరించగలవాడు ఎవడూ లేనివాడైతే ఈ ఇంద్రజిత్తును చంపుము. ఇత్యుక్త్వా బాణమాకర్ణం వికృష్యతమజిహ్మగం లక్ష్మణః సమరే వీరః ససర్జేంద్రజితం ప్రతి. వీరుడైన లక్ష్మణుడు ఇట్లు పలికి వంకర లేకుండా రుజువుగా వెళ్ళు ఆ బాణమును చెవి వరకు లాగి యుద్ధమునందు ఇంద్రజిత్తుపై ప్రయోగించెను. ఐంద్రాస్త్రేణ సమాయుజ్య లక్ష్మణః పరవీరః తచ్చిరః సశిరస్త్రాణం శ్రీమజ్వలిత కుండలం ప్రమథ్యేంద్రజితః కాయాత్ పాతయామాస భూతలే. శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు ఐంద్రాస్త్రమును ప్రయోగించి శిరః కవచముతో కూడిన శోభాయుక్తమైన ప్రకాశించుచున్న కుండలములు గల శిరస్సును ఇంద్రజిత్తు శరీరము నుండి ఖండించి నేలమీద పడవేసెను. తద్రాక్షసతనూజస్య భిన్న స్కంధం శిరో మహత్ తపనీయ నిభం భూమౌ దదృశేరుధిరోక్షితం. మూపు నుండి వేరు చేయబడిన పెద్దదైన ఆ ఇంద్రజిత్తు శిరస్సు రక్తము చేత తడవబడినదై నేలమీద సువర్ణమయము వలె కనబడెను. హతః స నిపపాతాథ ధరణ్యాం రావణాత్మజః కవచీశిరస్త్రాణో విప్రవిద్ధ శరాసనః. కవచమును, శిరోరక్షకమగు ఆచ్ఛాదనమును ధరించిన ఆ ఇంద్రజిత్తు చంపబడినవాడై ధనస్సు దూరముగా పడిపోగా నేలపై కూలెను. చుక్రుషుస్తే తతః సర్వే వానరాః సవిభీషణాః హృష్యంతో నిహతే తస్మిన్ దేవావృత్రవధే యథా. అప్పుడు ఆ వానరులందరూ, విభీషణుడు కూడా ఆతడు చంపబడుటచే వృత్రాసురుడు చంపబడినప్పుడు దేవతలు వలె సంతోషించుచు ఆనందముతో అరచిరి. అథాంతరిక్షే భూతానాం ఋషీణాం చ మహాత్మనాం
జజ్ఞేథ జయసన్నాదో గంధర్వాప్సరసామపి. పిమ్మట ఆకాశముపై ఉన్న మహాత్ములైన ఋషులు, గంధర్వులు, అప్సరసలు, ఇతర భూతములు జయ జయధ్వానములను చేసిరి. పతితం తమభిజ్ఞాయ రాక్షసీ సా మహాచమూః వధ్యమానా దిశో భేజే హరిభిర్జిత కాశిభిః. ఆతడు పడిపోవుట చూచి ఆ రాక్షస సేన జయముతో ప్రకాశించుచున్న వానరుల చేత కొట్టబడుచున్నదై దిక్కులకు పారిపోయెను. వానరైర్వధ్యమానాస్తే శస్త్రానుత్సృజ్య రాక్షసాః లంకామభిముఖాః శస్త్రుర్భ్రష్ట సంజ్ఞాః ప్రధావితాః. ఆ వానరులు చంపివేయుచుండగా ఆ రాక్షసులు ఆయుధములు విడచి సంజ్ఞలేనివారై పరుగెత్తుచు లంక వైపు వెళ్లిపోయిరి. దుద్రువుర్బహుధా భీతా రాక్షసాః శతశో దిశః త్యక్త్వా ప్రహరణాన్ సర్వే పట్టిశాసి పరశ్వధాన్. భయపడిన ఆ రాక్షసులందరూ వందల కొలది కలసి ఆయుధములను, పట్టిశములను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను విడిచి దిక్కులు పట్టి పారిపోయిరి. కేచిల్లంకాం పరిత్రస్తాః ప్రవిష్టా వానరార్దితాః సముద్రే పతితాః కేచిత్ కేచిత్ పర్వతమాశ్రితాః. వానరుల చేత పీడింపబడి కొందరు భయపడిన వారై లంకలో ప్రవేశించిరి. కొందరు సముద్రములో పడిపోయిరి. కొందరు పర్వతమును ఆశ్రయించిరి. హతమింద్రజితం దృష్ట్వా శయానం చరణక్షితౌ రాక్షసానాం సహస్రేషు న కశ్చిత్ ప్రత్యదృశ్యత. ఇంద్రజిత్తు చంపబడి యుద్ధభూమిలో పడి ఉండుట చూడగానే వేల కొలది రాక్షసులలో ఒక్కడు కూడా కనబడకుండా పోయెను. యథాస్తంగత ఆదిత్యే నావతిష్ఠంతి రశ్మయః తథా తస్మిన్నిపతితే రాక్షసాస్తే గతా దిశః. సూర్యుడు అస్తమించగానే కిరణాలు నిలువనట్లు ఇంద్రజిత్తు మరణించగానే ఆ రాక్షసులు దిక్కులు పట్టిపోయిరి. శాంతరశ్మిరివాదిత్యో నిర్వాణ ఇవ పావకః బభూవ స మహాబాహుర్వ్యపాస్తగత జీవితః. ప్రాణములు పోయి అవయవములు జార విడచి పడియున్న ఆ మహాబాహువైన ఇంద్రజిత్తు కిరణములు శాంతించిన సూర్యుడు వలె ఆరిపోయిన అగ్ని వలె ఉండెను. ప్రశాంత పీడా బహులో వినష్టారిః ప్రహర్షవాన్ బభూవ లోకః పతితే రాక్షసేంద్రసుతే తదా. ఆ ఇంద్రజిత్తు మరణించగానే అప్పుడు లోకమంతా శత్రువు నశించుటచే చాలా వరకు పీడ తొలగిపోయి సంతోషించినది. హర్షం చక్రో భగవాన్ సహ సర్వైర్మహర్షిభిః జగామనిహతే తస్మిన్ రాక్షసే పాపకర్మణి. పాపాత్ముడైన ఆ రాక్షసుడు మరణించుటచే సకల మహర్షులు, భగవంతుడైన దేవేంద్రుడు సంతోషించిరి. ఆకాశే చాపి దేవానాం శుశ్రువే దుందుభిస్వనః నృత్యద్భిరప్సరోభిశ్చ గంధర్వైశ్చ మహాత్మభిః. ఆకాశమునందు దేవతల దుందుభిధ్వని, నాట్యము చేయుచున్న అప్సరసల నాట్యధ్వని, మహాత్ములైన గంధర్వుల గీతధ్వని వినబడెను. వవర్షుః పుష్పవర్షాణి తదద్భుతమివాభవత్ ప్రశశంసుర్హతే తస్మిన్ రాక్షసే క్రూర కర్మణి. క్రూరమైన కర్మలు గల ఆ రాక్షసుడు చంపబడగానే దేవతలు స్తుతించుచు పుష్పవర్షములు కురిపించిరి. అది ఆశ్చర్యకరముగా ఉండెను. శుద్ధా ఆపో నభశ్చైవ జహృషుర్దేవదానవాః ఆజగ్ముః పతితే తస్మిన్ సర్వలోక భయావహే. సకల లోకములకు భయమును కలిగించిన ఆ ఇంద్రజిత్తు పడిపోయిన వెంటనే ఉదకములు, ఆకాశము కూడా నిర్మలములయ్యను. దేవతలు, దానవులు సంతోషించి అక్కడికి వచ్చిరి. ఊచుశ్చ సహితాస్తుష్టా దేవగంధర్వ దానవాః విజ్వరాః శాంతకలుషా బ్రాహ్మణా విచరంత్వితి. సంతోషించిన దేవ గంధర్వ దానవులు కలిసి బ్రాహ్మణులు ఎట్టి భయము ఆపద లేనివారై సంచరించెదరుగాక అని పలికిరి. తతోభ్యనందన్ సంహృష్టా సమరే హరియూథపాః
తమ ప్రతిబలం దృష్ట్వా హతం నైర్రుత పుంగవం. ఎదిరించు బలము లేని ఆ రాక్షస శ్రేష్ఠుడు యుద్ధములో చంపబడుట చూచి వానర సేనానాయకులు సంతోషించి లక్ష్మణుణ్ణి అభినందించిరి. విభీషణో హనూమాంశ్చ జాంబవాంశ్చర్క్షయూథపః విజయేనాభినందంతస్తుష్టువుశ్చాపి లక్ష్మణం. విభీషణుడు, హనుమంతుడు, భల్లూక ప్రభువైన జాంబవంతుడు లక్ష్మణుణ్ణి జయము పొందినందుకు అభినందించుచు స్తుతించిరి. క్ష్వేడంతశ్చ ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః లబ్ధలక్షారఘుసుతం పరివార్యోపతస్థిరే. తమ లక్ష్యమును సాధించిన వానరులు సింహనాదములు చేయుచు ఎగురుచు గర్జించుచు లక్ష్మణుని చుట్టూ చేరి నిలచిరి. లాంగూలాని ప్రవిధ్యంతః స్ఫోటయంతశ్చ వానరాః లక్ష్మణో జయతీత్యేవం వాక్యం విశ్రావయంస్తదా. అప్పుడు వానరులు తోకలు గట్టిగా కదుపుచు జబ్బలు చరచుచు లక్ష్మణుడు జయించుచున్నాడు అను వాక్యమును పలికిరి. అన్యోన్యం చ సమాశ్లిష్య హరయో హృష్టమానసాః చక్రురుచ్చావచ గుణా రాఘవాశ్రయ సత్కథాః. వానరులు సంతోషించిన మనస్సు కలవారై పరస్పరము కౌగిలించుకొని వివిధ గుణములు కల లక్ష్మణునకు సంబంధించిన ఉత్తమమైన కథలను చెప్పుకొనిరి. తదసుకర మథాభివీక్ష్య హృష్టాః ప్రియసుహృదో యుధి లక్ష్మణస్య కర్మ పరమముపలభన్ మనః ప్రహర్షం వినిహతమింద్రరిపుం నిశమ్య దేవాః. దేవతలు ఇంద్రజిత్తు చంపబడినాడని విని తమ ప్రియమిత్రుడైన లక్ష్మణుడు చేసిన ఎవరూ యుద్ధములో చేయజాలని ఆ పనిని చూచి మనస్సులో గొప్ప ఆనందమును పొందిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 90తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ